హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 23 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ నాకు మోటివేషన్ అండి. దానివల్లనే నాకు మోటివేషన్ దొరుకుద్ది అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఈరోజు మంచి మాట కోసం వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో మంచి మాట వినండి అండ్ ట్రై టు ఫాలో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండి. అండ్ రియల్లీ సారీ, 3 days నేను లేను. డైలీ ఒక వీడియో వేసేవాడిని ఆఫ్టర్ ఎపిసోడ్. బట్ చెప్పినా కదా, లాస్ట్ టైం 4 days కోసం వెకేషన్కి వెళ్ళాను. ఒక రోజు ట్రై చేసి మేనేజ్ చేసి వీడియో వేశాను. బట్ దాని తర్వాత కుదరలేదు వేయడం వీడియో. సో ఈరోజు రెగ్యులర్ ఫార్మాట్ లాగా మాట్లాడుకోకుండా జస్ట్గా ఒక ఓవర్వ్యూ మాట్లాడుకుందాం. ఈ 3 days ఏం జరిగింది, నాకేమనిపించింది, నా ఒపీనియన్ ఏంటో అనేసి. అండ్ దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ అప్డేట్ అండి, అభయ్ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. ఎలిమినేట్ అయిపోయిండు అభయ్. సో అది మీకేమనిపించింది? లైక్ నేను ఇంకా ఈవెన్ ఫాలో కూడా చేయలేదు ఎవరిని, అసలు లైక్ ఎవరిది ఏంటి ఎలా అనేసి. బట్ అభయ్ ఎలిమినేషన్, దట్స్ ఓకే అండి, ఫైన్. అభయ్ ఎలిమినేట్ కావాల్సిందే, ఎందుకంటే ఆ పర్టికులర్ వీక్లో తన బిహేవియర్ వాజ్ నాట్ గుడ్. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చేశాను, మీరు కావాలంటే అందులో చూడొచ్చు. సో తన బిహేవియర్ వల్లనే తను పోయాడు. ఒక 1 week లైక్ ఇట్స్ లైక్ ఏ లెసన్ ఫర్ ఎవ్రీబడి అండి. లైక్ నెక్స్ట్ పోయే వాళ్ళకైనా, బిగ్ బాస్కి లేకపోతే లోపల ఉన్న వాళ్ళకైనా ఒక లెసన్ అన్నట్టు. ఎందుకంటే లైక్ మేము మొత్తం ఓవరాల్ మీద జడ్జ్ చేస్తున్నా కూడా ఎవ్రీ వీక్ జడ్జ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆ వీక్ చాలా అంటే చాలా వర్స్ట్ ఆట ఆడాడు అభయ్. అసలు సపోర్ట్ లేకుండా యాజ్ ఎ చీఫ్గా ఉండి క్లాన్కి సపోర్ట్ చేయలేదు. సో దట్స్ వై హీ గాట్ ఎలిమినేటెడ్. దట్ ఈజ్ ఓకే, ఇట్స్ ఒక పాజిటివ్గానే తీసుకోవచ్చు దాన్ని, అంతేం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పినట్టు అభయ్ వాజ్ లైక్ టాప్ 5 కంటెండర్స్లో ఒకడు ఉండేటోడు. ఒకవేళ మంచిగా ఆడి ఉంటే స్టార్టింగ్ 2 weeksలో ఆడినట్టు ఆడితే. ఎందుకంటే he got elected by contestants as a chief. ఇంట్లో ఉన్న వల్లనే అతను చీఫ్గా వచ్చాడు అంటే ఇంకా డిజర్వ్ చేసేటోడు. సో బట్ ఏం చేస్తాం, 1 week బ్యాడ్ పర్ఫార్మెన్స్ దాన్ని ఇంటి నుంచి బయటకు చేసేసింది. ఇక అది అయిపోతే అది వెళ్ళిపోయారు, ఖల్లాస్ అయిపోయింది అనుకుంటే ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, నాగార్జున గారి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ ఎక్స్పెక్టెడ్గా ప్రోమో చూపించినంత లైక్ ఆ హై లెవెల్ ఇంటెన్సిటీతో ఎపిసోడ్ ఉండట్లేదు నాగార్జున గారిది. ఎందుకంటే చాలా అంటే చాలా ఉండేది చెప్పడానికి, బట్ ఆ రకంగా చెప్పట్లేదు. ఎక్స్ టాస్క్లో పృథ్వీ చాలా అగ్రెషన్గా ఆడాడు, చాలా చికా చేశాడు టాస్క్లో. బట్ దాన్ని కన్సిడర్ చేయలేదు, జస్ట్ జనరల్గా ఓన్లీ డోంట్ యూజ్ ఎఫర్ట్స్ అనేసి చెప్పారు. సో దాని అర్థం ఏంటి, లైక్ ఎవరైనా ఎలా అయినా ఆడొచ్చా అనేది నా డౌట్. అండ్ విష్ణుప్రియ కూడా టాస్క్లో అందరికీ చెప్తుంది, తను వాళ్ళ మీద వాయిస్ రేస్ చేయకండి, వీళ్ళ మీద వాయిస్ రేస్ చేయలేదు, మీరు వాయిస్ రేస్ చేయలేదు, మీతో అన్యాయం జరిగితే, తప్పు జరిగితే అని చెప్తుంది. ఎప్పుడైతే వాళ్ళ క్లాన్ నుంచి పృథ్వీ ఆ పని చేశారో, యష్మిని అండ్ ప్రేరణని ఎత్తి పడేశాడో, వాళ్ళైతే చేయలేదు. ఎందుకంటే దే వర్ ఆల్వేస్ ఓకే స్పోర్టివ్. బట్ విష్ణుప్రియ వాజ్ నాట్ లైక్ దట్. సో తనెందుకు తన క్లాన్ పృథ్వీ పైన వాయిస్ రేస్ చేయలేదు అనేది నా క్వశ్చన్. సో ఇట్ వాజ్ నాట్ ఓకే ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఎప్పుడైనా జస్టిస్ అనేది కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద పాయింట్స్ రేస్ చేస్తావో నువ్వు నీ మీద కూడా చేసుకోవాలి. సో విష్ణుప్రియ ఇస్ ల్యాకింగ్ దేర్. సో తను అట్లా బిహైండ్ పోతుంది. ఇక మెయిన్ టాస్క్ వచ్చేస్తే అండి, నబీల్, సోనియా అండ్ యష్మి అండి. సో సోనియా గ్రాఫ్ ఇట్లా డౌన్కి వెళ్తుంది అండ్ నబీల్ యష్మి గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే సోనియా చేసిన నెగటివిటీ అండి. స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ వీడియో చూసుంటే సోనియా తన మాటలు నాకు కరెక్ట్గా అనిపించేవి, పాయింట్ తీసుకుంటుంది, స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అనేసి నేను వీడియోస్ చేశాను. బట్ ఆఫ్టర్ 2nd week నుంచి అర్థమైపోయింది, కొంచెం డామినేటింగ్ పర్సనాలిటీ అండ్ చికాక్ చేస్తుంది ఇంట్లో అనేసి అర్థమైంది. సో తను పెంచిన నెగటివిటీ ఎంత ఉంది అంటే, ఎప్పుడైతే నిన్న నామినేషన్ టాస్క్లో నబీల్ స్టార్ట్ అయ్యిండో, ఒక సినిమా చూపించాడు నబీల్, ఒక ఎక్స్ట్రీమ్లీ
వెరీ గుడ్ అన్నట్టు. ఎందుకంటే అందరూ ఇంట్లో సోనియాతో భయపడుతున్నారు, లిటరల్గా భయపడుతున్నారు. ఒక్కరి దగ్గర కూడా పవర్ లేదు మాట్లాడడానికి. ఇద్దరున్నారు గట్టిగా మాట్లాడతారు అనుకునేటోళ్ళు, పృథ్వీని అండ్ నిఖిల్ని పపెట్స్ లెక్క వాడుకుంటుంది సోనియా. వాళ్ళ వెనకాలే తిరుగుతున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ పిల్ల బచ్చాలు లెక్క పక్కన కూర్చొని ఎవరు మన సీత, ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, మణికంఠ వీళ్ళందరూ ఒక పక్కన కూర్చొని పిల్ల బచ్చాలు లేక ఒక చిన్న గేమ్ ఆడుకుంటున్నారు. ఉంటుంది కదా, ఒక పెద్ద లెవెల్ గేమ్ నడుస్తుంటుంది, ఇంకోవైపు చిన్న లెవెల్ గేమ్ నడుస్తుంటుంది. సో మిగతా కంటెస్టెంట్స్ అందరూ అవే ఆడుతున్నారు. ఎవరైతే మెయిన్గా ఇంట్లో ఆ హార్మోనీని పాడు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళ మీద గట్టిగా మాట్లాడట్లేదు. సో ఎప్పుడైతే నిన్న ఫస్ట్ నబీల్ స్టార్ట్ చేసిండో మాట్లాడడం అస్సలు మామూలుగా అనిపించలేదండి. లైక్ హీఈస్ ఆన్ ఫైర్. ఒక లాస్ట్ 2 weeks నుంచి చెప్తూనే ఉన్నాను, నబీల్ పైకి గ్రో అవుతూ వస్తున్నాడు. తన గ్రాఫ్ ఇట్లా పోతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు, నాకు తెలిసిన వాళ్ళు ఈ షోలో ఇద్దరే అని, ఒకటి నబీల్ అండ్ విష్ణుప్రియ అనేసి. విష్ణుప్రియ హ్యూమర్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ ద యాంకరింగ్ షోస్ ఆఫర్ వాట్ ఎవర్ షీ డిడ్. అండ్ నబీల్ వరంగల్ డైరీస్, సో దాంట్లో నుంచి చూసినప్పుడు హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ అండి. హిస్ హ్యూమర్, ది వే హీ క్రియేట్స్ ద కామెడీ, ద ఫన్, ది ఎంటర్టైన్మెంట్ ఇన్ హిస్ షార్ట్ వీడియోస్ అండ్ ఆల్, ఇట్ వాజ్ చాలా అంటే చాలా బాగుండేవి. సో అది మొత్తం ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నాడు నబీల్. సో తను ఒక హ్యూమర్ యాంగిల్ అనేది స్టార్ట్ చేశాడు. అండ్ నిన్న సోనియాకి చేసింది చాలా అంటే చాలా అవసరం. తన పాయింట్స్ ఎగ్జాక్ట్గా సోనియాని హర్ట్ చేశాయి. అందుకోసం తను తట్టుకోలేకపోయింది నిన్న. దాట్స్ వై షీ స్టార్టెడ్ ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. ఎందుకంటే అది నవీల్ని గుచ్చుకుంటుంది. సో తను చాలా షార్ప్ మైండ్తో ఆ ఒక్క మాటని పట్టుకొని యాక్టింగ్ చేయడానికి ట్రై చేసింది. బట్ నవీల్ ట్యాకిల్ ఇట్ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగా ట్యాకిల్ చేశాడు. అండ్ ఎప్పుడైతే తను ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్కి అంటుందో, షీ షుడ్ రిమెంబర్ నాగార్జున గారి ఎపిసోడ్లో సాటర్డే రోజు తను తానంతటే ఏమని చెప్పింది. అవును సార్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండే. తనే చెప్పింది తను సంచాలకుగా చేసినప్పుడు బెలూన్ టాస్క్లో కన్ఫ్యూజ్ అయి ఉందనేసి. సో ఎప్పుడైతే నువ్వు యాజ్ ఏ ఫెయిల్డ్ అండ్ కన్ఫ్యూజ్గా ఉన్నావో, వేరే వాళ్ళ మీద వాయిస్ ఎలా రేస్ చేస్తావు, వేరే వాళ్ళ మీద ఎలా నువ్వు ఫింగర్ పాయింట్ చేస్తావు? యూ డోంట్ హ్యావ్ ఎనీ నీ దగ్గర ఛాన్సే లేదు, నువ్వు చేయకూడదు అలాంటి పని. బట్ ఆ ఆలోచన నీకు లేదు. ఎదుటోళ్ళని తప్పు అనేదే నీ దగ్గర ఉంది, బట్ నువ్వేం చేస్తున్నావు అనేది తెలియదు. ఎందుకంటే విష్ణుప్రియది కూడా అట్లానే జరిగింది. నువ్వు విష్ణుప్రియ ఒక చిన్న జోక్కి అడల్టరేటెడ్ కామెడీ అనేసి చెప్పేశావు. మళ్ళీ మొన్న కూర్చొని పృథ్వీని అడుగుతున్నావు నువ్వు అదే కెమెరాస్ మధ్య, నీకు యష్మికి మధ్య ఏం జరుగుతుంది అనేసి. సో వెన్ యూ ఫీల్డ్ ఈజ్ అఫెండెడ్ విష్ణుప్రియ అడిగినప్పుడు, మరి నీకిప్పుడు ఎందుకు అది అఫెన్సివ్గా కనబడట్లేదు? దట్ ఈస్ ద పాయింట్ కదా. సో ఇవి చాలా ఉన్నాయండి. అండ్ సోనియా చేసేవి వేరే వాళ్ళకి ఒకటి అండ్ నాకు ఒకటి అన్నట్టుగా తను బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ అదే నబీల్ అండ్ యష్మి పాయింట్ చేశారు. సో ఫస్ట్ నబీల్ పాయింట్స్ ఏంటి అంటే, సంచాలక్ యాజ్ గుడ్ ఎక్స్టాస్క్లో చాలా అంటే చాలా వర్స్ట్గా బిహేవ్ చేసావు సోనియా నువ్వు. అండ్ నువ్వు మాట్లాడలేకపోతున్నావు, ఇద్దరు బాడీ గార్డ్స్ని పెట్టుకొని వస్తున్నావు మాట్లాడడానికి. సో నేను ఎందుకు వచ్చానా, నువ్వు తీసుకొచ్చావా, మరి ఎవరు తీసుకొచ్చావా అని అదే డామినేటింగ్ పర్సనాలిటీతో సోనియా అడిగింది. బట్ తను ట్యాకిల్ చేసిన ప్రకారం సోనియాకి అదే కరెక్ట్ అండి. అదే బెస్ట్ తనకి. ఎందుకంటే మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడలేదు, తను పిచ్చిగా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అండ్ నిన్న ఏం చెప్పింది తను నామినేషన్స్ టాస్క్లో, నేను ఒకవేళ వస్తే నా యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నేను ఎవరినైనా కొట్టగలుగుతా, నేను ఎవరినైనా ఏమైనా చేస్తా అనేసి నేను ముందుకు రాలేదు. అంటే నీ యాంగర్ మీద నీకు ఎప్పుడైతే భరోసా లేదో కంట్రోల్ చేసుకుంటా అనేసి, సో హౌ డూ యూ ఫీల్ దట్ నువ్వు కరెక్ట్ అనేసి? నీ మీద నీకు కంట్రోల్ లేదు కదా. సో నువ్వే చాలా అంటే చాలా పాయింట్స్ వదిలేసుకుంటున్నావు నువ్వు గురించి, నీ ఫెయిల్యూర్ గురించి. సో దట్స్ వెరీ బ్యాడ్ సోనియా. అండ్ పృథ్వీని కూడా మస్తుగా వేసుకున్నాడు నబీల్ సోనియా తర్వాత. అండ్ అవి అన్ని పాయింట్స్ కూడా చాలా అంటే చాలా కరెక్ట్, తన అగ్రెషన్ అనేసి. అండ్ పృథ్వీ వాజ్ నాట్ లైక్ దిస్ ఇన్ ద ఫస్ట్ వీక్ అండి. సెకండ్ వీక్ నుంచి పృథ్వీ బిహేవియర్ సోనియా బిహేవియర్ లెక్క వెళ్ళిపోయింది. ఎందుకంటే
ప్రతి నామినేషన్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఎప్పుడైతే ఒక పాయింట్ చెప్తారో అంటే ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, సోనియా లైక్ స్ట్రాటజీ ఇది. ఇట్లా అడుగుద్ది, ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను, ఆహా ఓకే. అండ్ పృథ్వీ కూడా సేమ్ అడుగుతాడు క్వశ్చన్స్. ఎందుకంటే పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ గేమ్ ఏం లేదు. నిఖిల్ కొంచెంగా మింగిల్ అవుతూ ఉంటాడు. బట్ పృథ్వీ, సోనియాది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు ఇద్దరు కూర్చుంటే ఒక పక్కన కూర్చొని వీళ్ళ అవే గుసగుసలు, ఆ హగ్స్, ఆ కిస్సెస్ అవే నడుస్తుంది. వీళ్ళది వేరే బిగ్ బాస్ నడుస్తుంది ఇంట్లో, వీళ్ళ ముగ్గురిది. అసలు అందరితో వీళ్ళు కలవరు. అండ్ సోనియా చెప్తుంది నువ్వు అసలు ఎవరితో మింగిల్ అవ్వట్లేదని, నువ్వు నబీల్ని. సోనియా మింగిల్ అవ్వట్లేదు. ఈరోజు చీఫ్ టాస్క్లో అర్థమైపోయింది ఈజీగా, క్లియర్గా అందరికీ. అందరూ అమ్మాయిలకి సోనియా అంటే గుచ్చుకుంటుంది. ఆమె ఒక్కటే తను నచ్చట్లేదు. ఈవెన్ నైనిగా ఈరోజు ఏం చెప్పింది, సోనియా నా క్లాన్ నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు, నాకు అది చాలా ఆనందంగా ఉండదు అనేసి. సో ఇంత నెగటివిటీ, ఇంత పెసిమిస్టిక్ క్యారెక్టర్ను ఉంచుకొని వేరే వాళ్ళని ఫింగర్ పాయింట్ చేస్తున్నావు అంటే దట్స్ యువర్ క్యారెక్టర్, దట్స్ ఇట్. సో దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఇంకా వచ్చేసింది ఎవరంటే యష్మి అండ్ సోనియా ఫైట్ కూడా అండి. యష్మి ఫస్ట్ వీక్ చాలా నెగిటివ్గా పోయింది. దాని తర్వాత నేను చెప్పాను నా వీడియోస్లో, షీఈస్ టర్నింగ్ అవుట్ టు ఏ పాజిటివ్ ట్రాక్ అన్నట్టుగా. సో చాలా అంటే చాలా పాజిటివ్గా టర్న్ అయింది తను. అండ్ సోనియాకి ఇచ్చిన పాయింట్స్ అండి చాలా అంటే చాలా మస్తుగా ఇచ్చింది. ఎప్పుడు చూసినా ఒక పక్కన కూర్చొని ఉంటావు, అదే పని. నువ్వు క్లాన్లో కరెక్ట్గా ఆడట్లేదు, నీ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ లేదు, నీ దగ్గర గేమ్ స్పిరిట్ లేదు అనేసి యష్మి పాయింట్స్ రేస్ చేసింది. అది తను తట్టుకోలేక ఏమైతే దాని మీద తను హర్ట్ అయిందో అదే నువ్వు చెప్పావా, నీ కాన్సన్ట్రేషన్ నిఖిల్ పృథ్వీ పైన నుంచి పోవట్లేదు అనేసి మళ్ళీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది తను. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సోనియా. యష్మి మాట్లాడేటప్పుడు వాళ్ళకి సారీ చెప్పి నీ గేమ్ వాళ్ళ దక్కనే ఉంది, నీ గేమ్ దానికి దాటట్లేదు అనేసి తను చాలా కరెక్ట్గా చెప్పింది. బట్ సోనియా ఎప్పుడైతే మాట్లాడుతుందో చాలా వల్గర్గానే మాట్లాడుతుంది, చాలా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది, అండ్ డిసిప్లైన్డ్ క్యారెక్టర్ అన్నట్టుగా అర్థమైపోతుంది. అండ్ ఒకరోజు ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది హౌ మచ్ ద పబ్లిక్ ఈజ్ హేటింగ్ హర్ అనేసి కరెక్ట్గా. సో ఈ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ అండి ఫస్ట్ డే ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది తను ఈజీగా ఈ వీక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తను అండ్ పృథ్వీ మధ్యలో పోటీ నడుస్తుంది, ఎవరి ఇంటికి పోవాలనేది. బట్ కంపారిటివ్లీ పృథ్వీ సోనియా చాలా నెగిటివ్గా పోతుంది. సో పృథ్వీ ఈ వీక్కి సేవ్ అవుతాడు అండ్ నెక్స్ట్ వీక్ పృథ్వీ సెట్ అయిపోతాడు. ఎందుకంటే సోనియా వెళ్ళిపోతే పృథ్వీ సెట్ అయిపోతాడు, నిఖిల్ ఇద్దరు సెట్ అయిపోతారు. అదే అయితే కన్ఫర్మ్ అండి. ఎందుకంటే వీళ్ళిద్దరు గేమ్ పాడవుతుంది అంటే రీజన్ ఈజ్ హర్. తను వెళ్ళిపోయిందంటే ఇంట్లో నుంచి వాళ్ళిద్దరికీ అర్థమైపోతుంది హౌ మచ్ నెగిటివ్ తను వీళ్ళ మీద ఇంపాక్ట్ పెట్టింది అండ్ హౌ కరెక్ట్లీ ది రిమైనింగ్ హౌస్ మేట్స్ చెప్తున్నారు అనేసి. సో దానివల్ల తను డెఫినెట్గా పోతేనే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. నాకు ఇలా చెప్పడం ఇష్టం ఉండదండి, బట్ కాకపోతే చూస్తుంటే కోపం వస్తుంది కదా ఎవరైనా తప్పు చేస్తుంటే. ఇది నా ఒపీనియన్, నేను చెప్తున్నాను, మీ మీద రుద్దట్లేదు ఒపీనియన్ని. మీరు కూడా తెలుసుకోవచ్చు లైక్ వాట్ యు గైస్ ఫీల్ ఎప్పుడైతే ఎపిసోడ్ చూస్తున్నారో. సో ఇది నడిచిందండి ఈ 2-3 డేస్లో. నేను లేను, దానికోసం ఒక ఎవరివి లెక్క మాట్లాడాను, నా ఒపీనియన్ మీ ముందు పెట్టాలనేసి పెట్టాను. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా ఛానల్స్ చూస్తూనే ఉంటారు మీరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. బట్ నా ఒపీనియన్ ఇది. అండ్ నేను ఎప్పుడు ఒకరిని టార్గెట్ చేసి నా ఒపీనియన్ చెప్పానండి. జనరల్గా ఎవరికి ఏమనిపిస్తుంది ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ సోనియా, నబీల్ అండ్ యష్మి. అండ్ ఐ ఫీల్ అండి నబీల్ ఓటింగ్ చాలా అంటే చాలా పైకి పోతుంది ఈ వీక్, చాలా స్ట్రాంగ్గా పోతున్నాడు తను. అండ్ హీఈస్ టర్నింగ్ అవుట్ వెరీ గుడ్. హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్ అండి నబీల్. సో అండ్ సెకండ్ టాప్ అంటే నాకు ఇప్పుడు నబీల్ ఫస్ట్లో పోతున్నాడు అండ్ సెకండ్ అంటే యష్మి అండి. వీళ్ళిద్దరూ ఫస్ట్ టాప్ 2 కంటెండర్స్ ఆఫ్ ద హౌస్ అనేసి నేను అంటాను. చూద్దాం, డైనమిక్స్ మారుతూ ఉంటాయి ప్రతిరోజు, ప్రతి వీక్, ఒక సెకండ్ చాలు ఎవరైనా పాజిటివ్గా టర్న్ అవ్వాలంటే. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. సో నిన్న నామినేషన్స్ జరిగాయి, మీకు అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ 2 కంటెస్టెంట్స్ చెప్పాను నేను. మీకేమనిపిస్తుంది, ఎవరు ముందు పోతున్నారు అనేది చెప్పండి. ఎక్కడ చూసినా కామెంట్స్లో జనరల్గా చిన్న వీడియోస్, షార్ట్స్ ఏమైనా చూస్తే ఇంతకుముందు విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ అని వచ్చేది, ఇప్పుడు ఏంది అంటే సోనియా ఎలిమినేటెడ్ అనేసి వస్తుంది, ఎలిమినేట్ సోనియా అనేసి వస్తుంది. సో
ఎఫెక్ట్ ఉంటుందో దీనిది ఈ వీకెండ్ తెలిసిపోతుంది మాకు ఏంటి ఏమనేసి. అండ్ ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. కొత్త చీఫ్ కోసం ఒక క్లాన్ లేదు కదా, ఎవరు పేరేంటి క్లాన్స్ది, ప్రేరణ పెట్టింది కదా పేరు కాంతారా అనేసి. సో ఆ క్లాన్కి చీఫ్ లేడు. సో దానికోసం అనేసి బిగ్ బాస్ ఈరోజు మిగిలిన అందరి కంటెస్టెంట్స్కి నిఖిల్ తప్ప అందరికీ కంటెండర్షిప్ ఇచ్చాడు. ఒక హ్యామర్ పెట్టాడు, ఎవడైతే దాన్ని ఫస్ట్ నిఖిల్ తీసుకొని ఒకరికి ఇవ్వాలి, దాని తర్వాత నుంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకొని వాళ్ళ బొమ్మల్ని పగలగొట్టాలని